అందరికీ నమస్కారం. 'విక్టరీ వెంకటేష్' తన కెరియర్‌లో ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ వీడియోలో వెంకటేష్ తన కెరియర్‌లో నటించినటువంటి రీమేక్ చిత్రాల విశేషాల గురించి మనం తెలుసుకుందాం. వెంకటేష్ నటించిన మొట్టమొదటి రీమేక్ చిత్రం 'భారతంలో అర్జునుడు'. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయినటువంటి 'అర్జున్' మూవీకి రీమేక్‌గా తీశారు. హిందీ వెర్షన్‌లో సన్నీ డియోల్ హీరోగా యాక్ట్ చేశాడు. హిందీలో సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగు వెర్షన్ అంతగా ఆడలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన రెండవ చిత్రం 'త్రిమూర్తులు'. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయినటువంటి 'నసీబ్' మూవీకి రీమేక్‌గా తెలుగులో చేశారు. హిందీ వెర్షన్‌లో సూపర్ స్టార్స్ అయినటువంటి అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, రిషి కపూర్ యాక్ట్ చేశారు. తెలుగు వెర్షన్‌లో యాక్షన్ కింగ్ అర్జున్, రాజేంద్ర ప్రసాద్ మరియు వెంకటేష్ యాక్ట్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసినటువంటి మూడవ చిత్రం 'రక్తతిలకం'. ఈ సినిమా తమిళ్‌లో సూపర్ హిట్ అయినటువంటి 'తైమల్ ఆనై' మూవీకి రీమేక్‌గా తెలుగులో చేశారు. తమిళ్ వెర్షన్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. హీరో వెంకటేష్ రీమేక్ చేసినటువంటి నాలుగవ చిత్రం 'బ్రహ్మపుత్రుడు'. ఈ సినిమా తమిళ్ ఫిల్మ్ అయినటువంటి 'మైకేల్ రాజ్‌కి' రీమేక్‌గా తెలుగులో చేశారు. తమిళ్ వెర్షన్‌లో విలక్షణ నటుడు రఘువరన్ హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన ఐదవ చిత్రం 'వారసుడొచ్చాడు'. ఇది తమిళ్ సినిమా అయినటువంటి 'తీర్థకారుణ్యలే' సినిమాకి రీమేక్‌గా తెలుగులో చేశారు. తమిళ్ వెర్షన్‌లో మోహన్ హీరోగా యాక్ట్ చేశాడు. తెలుగు వెర్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కూడా వెంకటేష్ కెరియర్‌లో వన్ ఆఫ్ ద హిట్ మూవీస్‌గా మనం చెప్పుకోవచ్చు. వెంకటేష్ రీమేక్ చేసిన ఆరవ చిత్రం 'ధ్రువ నక్షత్రం'. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి 'ఆర్యన్' మూవీకి రీమేక్‌గా తెలుగులో చేశారు. మలయాళం వెర్షన్‌లో మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. హీరో వెంకటేష్ రీమేక్ చేసినటువంటి ఏడవ చిత్రం 'టూ టౌన్ రౌడీ'. ఇది హిందీలో ఆల్ టైమ్ హిట్ అయినటువంటి 'తేజాబ్' మూవీకి రీమేక్‌గా తెలుగులో చేశారు. హిందీ వెర్షన్‌లో అనిల్ కపూర్ అండ్ మాధురి దీక్షిత్ హీరోయిన్లుగా చేశారు. తెలుగు వెర్షన్‌లో వెంకటేష్ మరియు రాధా యాక్ట్ చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. వెంకటేష్ రీమేక్ చేసిన ఎనిమిదవ చిత్రం 'చంటి'. ఇది తమిళ్‌లో సూపర్ హిట్ అయినటువంటి 'చిన్న తంబి' సినిమాకి రీమేక్‌గా తెలుగులో చేశారు. తమిళ్ వెర్షన్‌లో ప్రభు హీరోగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా మిగిలిపోయింది. వెంకటేష్ కెరియర్‌లో 'చంటి' సినిమా ఒక మైలురాయిగా మిగిలిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. హీరో వెంకటేష్ రీమేక్ చేసిన తొమ్మిదవ చిత్రం 'చిన్నరాయుడు'. ఇది తమిళ్‌లో హిట్ అయినటువంటి విజయకాంత్ సినిమా అయినటువంటి 'చిన్న గౌండర్' సినిమాకి రీమేక్‌గా తెలుగులో చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 10వ చిత్రం 'సుందరకాండ'. ఇది తమిళ్‌లో సూపర్ హిట్ అయినటువంటి 'సుందరకాండం' సినిమాకు రీమేక్‌గా తెలుగులో తీశారు. తమిళ్ వెర్షన్‌ను భాగ్యరాజా తన స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా నటించారు. ఈ సినిమా
తెలుగు వర్షన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని సూపర్ కలెక్షన్స్ సాధించింది. హీరో వెంకటేష్ రీమేక్ చేసిన 11వ చిత్రం 'అనారి'. ఇది తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి వెంకటేష్ సొంత సినిమా అయినటువంటి 'చంటి' సినిమాకి రీమేక్‌గా హిందీలో తీశారు. హిందీ వర్షన్‌లో కరిష్మా కపూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. హిందీ వర్షన్ కూడా సూపర్ హిట్ అయింది. వెంకటేష్‌ని హిందీ ఆడియన్స్‌కి దగ్గర చేసింది. వెంకటేష్ రీమేక్ చేసిన 12వ చిత్రం 'కొండపల్లి రాజా'. ఇది తమిళ్‌లో సూపర్ హిట్ అయినటువంటి 'అన్నామలై' సినిమాకి రీమేక్‌గా తెలుగులో తీశారు. తమిళ్ వర్షన్‌లో రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 13వ చిత్రం 'అబ్బాయి గారు'. ఇది తమిళ్‌లో భాగ్యరాజా తన స్వీయ దర్శకత్వంలో తానే యాక్ట్ చేసిన 'యంగ చిన్నరాజా' సినిమాకి రీమేక్‌గా తెలుగులో తీశారు. హిందీలో కూడా ఈ సినిమాని 'బేటా' అనే పేరుతో రీమేక్ చేశారు. అనిల్ కపూర్ హిందీలో హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. వెంకటేష్ రీమేక్ చేసిన 14వ చిత్రం హాలీవుడ్ మూవీ అయినటువంటి 'ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్'కి ఇన్స్పిరేషన్‌గా తీసుకొని డైరెక్టర్ రాఘవేంద్రరావు తెలుగు నేటివిటీకి తగినట్టు మార్పులు, చేర్పులు చేసి ఈ సినిమాను తీశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న ఫలితాలని సాధించలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 15వ చిత్రం 'పోకిరి రాజా'. ఈ సినిమా హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవిందా నటించిన 'అంకే' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తీశారు. హిందీ వర్షన్ హిట్ అయినప్పటికీ తెలుగు వర్షన్ అనుకున్న ఫలితాలను సాధించలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 16వ చిత్రం 'తక్దీర్ వాలా'. తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి 'యమలీల' సినిమాకు రీమేక్‌గా హిందీలో ఈ సినిమాని చేశారు. తెలుగు వర్షన్‌లో అలీ హీరోగా చేయగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి ఈ మూవీ హిందీలో అనుకున్న ఫలితాలను సాధించలేదు. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 17వ చిత్రం 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు'. ఈ సినిమా తమిళ్‌లో సూపర్ హిట్ అయినటువంటి 'తైకులం తైకులం' సినిమాకు రీమేక్‌గా తెలుగులో చేశారు. తమిళ్ వర్షన్‌లో పాండిరాజన్ హీరోగా నటించాడు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. వెంకటేష్ రీమేక్ చేసిన 18వ చిత్రం 'సూర్యవంశం'. ఈ సినిమా తమిళ్‌లో హీరో శరత్ కుమార్ యాక్ట్ చేసిన 'సూర్యవంశం' సినిమాకి రీమేక్‌గా తెలుగులో తీశారు. తెలుగు మరియు తమిళ్‌లో కూడా ఈ సినిమా పేరు 'సూర్యవంశం'గానే ఉంచారు. తెలుగు వర్షన్‌లో కూడా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 19వ చిత్రం 'రాజా'. ఇది తమిళ్‌లో సూపర్ హిట్ అయినటువంటి 'ఉన్నిదతల్ ఎన్నై కొదుతన్' సినిమాకు రీమేక్‌గా తెలుగులో తీశారు. తమిళ్ వర్షన్‌లో కార్తీక్ హీరోగా చేశాడు. అజిత్ స్పెషల్ రోల్ చేశారు. తెలుగులో అబ్బాస్ స్పెషల్ రోల్ చేశాడు. తెలుగు వర్షన్ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమా వెంకటేష్‌ని
ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గర చేసింది. వెంకటేష్ రీమేక్ చేసిన 20వ చిత్రం 'సీను'. ఇది తమిళ్‌లో లివింగ్‌స్టన్ హీరోగా యాక్ట్ చేసిన 'సొల్లమలై' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తీశారు. ఈ సినిమా తమిళ్‌లో హిట్ అయినప్పటికీ తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల్ని నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. వెంకటేష్ రీమేక్ చేసిన 21వ చిత్రం 'జెమిని'. ఈ సినిమా తమిళ్‌లో విక్రమ్ యాక్ట్ చేసిన 'జెమిని' మూవీకి రీమేక్‌గా తెలుగులో తీశారు. తమిళ్ వర్షన్ సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగులో ఈ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ నటించిన 22వ రీమేక్ చిత్రం 'వసంతం'. ఈ సినిమాను మనం రీమేక్ సినిమా అనలేము. ఎందుకంటే తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. తమిళ్‌లో మాధవన్ హీరోగా చేశారు. తమిళ్‌లో ఈ సినిమా పేరు 'ప్రియమైన తొలి'. 'వసంతం' తెలుగు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 23వ చిత్రం 'ఘర్షణ'. తమిళ్‌లో హీరో సూర్య యాక్ట్ చేసినటువంటి 'కాకా కాకా' మూవీకి రీమేక్‌గా తెలుగులో ఈ సినిమాని తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ వెంకటేష్ నటనకి ఆడియన్స్ ఫిదా అయిపోయారని చెప్పొచ్చు. వెంకటేష్ రీమేక్ చేసిన 24వ చిత్రం 'సంక్రాంతి'. ఈ సినిమా తమిళ్‌లో సూపర్ హిట్ అయినటువంటి 'ఆనందం' మూవీకి రీమేక్‌గా తీశారు. తమిళ్ వర్షన్‌లో ప్రముఖ యాక్టర్ మమ్ముట్టి, అదేవిధంగా అబ్బాస్, దేవయాని, స్నేహ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. తెలుగు వర్షన్ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. వెంకటేష్ రీమేక్ చేసిన 25వ చిత్రం 'ఈనాడు'. ఇది హిందీలో సూపర్ హిట్ అయినటువంటి 'ది వెడ్నెస్డే' సినిమాకు రీమేక్‌గా తీశారు. హిందీ వర్షన్‌లో అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా లాంటి ప్రముఖ యాక్టర్లు యాక్ట్ చేశారు. తెలుగులో వెంకటేష్ మరియు కమల్ హాసన్ యాక్ట్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 26వ చిత్రం 'నాగవల్లి'. ఇది కన్నడలో సూపర్ హిట్ అయినటువంటి 'ఆప్తరక్షక్' మూవీకి రీమేక్‌గా తెలుగులో తీశారు. కన్నడ వర్షన్‌లో విష్ణువర్ధన్ హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాలను సాధించలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 27వ చిత్రం 'బాడీగార్డ్'. ఈ సినిమా మొట్టమొదట మలయాళంలో తీశారు. మలయాళంలో దిలీప్ హీరోగా యాక్ట్ చేశాడు. ఇదే సినిమాని సల్మాన్ ఖాన్ హిందీలో 'బాడీగార్డ్' పేరుతోనే రీమేక్ చేశాడు. తెలుగు వర్షన్‌లో వెంకటేష్ హీరోగా చేశాడు. కాకపోతే ఈ సినిమా హిందీ మరియు మలయాళం వర్షన్‌లో సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగు వర్షన్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ నటించిన 28వ రీమేక్ చిత్రం 'మసాలా'. ఇది హిందీలో హిట్ అయినటువంటి 'బోల్ బచ్చన్' సినిమాకు రీమేక్‌గా తెలుగులో చేశారు. హిందీ వర్షన్‌లో అజయ్ దేవగన్ మరియు అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేశారు. తెలుగు వర్షన్‌లో వెంకటేష్‌తో రామ్ యాక్ట్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 29వ చిత్రం 'దృశ్యం'. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి 'దృశ్యం' సినిమాకి రీమేక్‌గా తెలుగులో చేశారు.
మలయాళం వర్షన్‌లో మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా సూపర్ హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. వెంకటేష్ రీమేక్ చేసిన 30వ చిత్రం 'గోపాల గోపాల'. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయినటువంటి 'ఓ మై గాడ్' సినిమాకు రీమేక్‌గా తెలుగులో తీశారు. హిందీ వర్షన్‌లో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ యాక్ట్ చేశారు. తెలుగులో పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ యాక్ట్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 31వ చిత్రం 'గురు'. ఇది తమిళ్‌లో సూపర్ హిట్ అయినటువంటి 'ఇరుదు సుట్రు' సినిమాకి రీమేక్‌గా తీశారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ సినిమాని తమిళ్‌లో మరియు హిందీలో ఒకేసారి షూట్ చేశారు. హిందీలో 'సాలా కుదోస్' అనే పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేశారు. తమిళ్ మరియు హిందీ వర్షన్స్‌లో మాధవన్ హీరోగా యాక్ట్ చేశారు. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ రీమేక్ చేసిన 32వ చిత్రం 'నారప్ప'. ఇది తమిళ్‌లో హీరో ధనుష్ యాక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ అయినటువంటి 'అసురన్' మూవీకి రీమేక్‌గా తెలుగులో తీశారు. ఈ సినిమా కరోనా టైంలో రిలీజ్ అవ్వటం వల్ల థియేటర్స్‌లోకి రాలేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ నటనకు మంచి ప్రశంసలు అందాయి. వెంకటేష్ రీమేక్ చేసిన 33వ చిత్రం 'దృశ్యం 2'. మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి 'దృశ్యం 2'ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. మలయాళం వర్షన్‌లో మోహన్ లాల్ హీరోగా చేశారు. ఈ సినిమా కూడా కరోనా టైంలో రిలీజ్ అవ్వటం వల్ల డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సో, మొత్తం వెంకటేష్ కెరియర్‌లో ఇప్పటి వరకు 33 చిత్రాలను రీమేక్ చేశారు. ఇందులో ఎక్కువ భాగం సూపర్ హిట్స్ అయిన మూవీసే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రీసెర్చ్ చేసి కొత్త వీడియోలతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.